హల్లెలూయా. చూడండి, మందసము ఎక్కడుంది దేవుని సన్నిధి. చెప్పాలా? ఈ పదం మనకు ఓబేదెదోము. జరగదు. ఓబేదెదోము నేను కూడా ఇంట్లో. చాలా స్టార్టింగ్ లో చదివినప్పుడు ఓబేదో ఏదో అనుకున్నాడు. ఓబేదెదోము ఇంట్లో. పదం నా నోరు తిరగల, కానీ నేను ట్రై చేసి ఆఖరికి ఇప్పుడు స్పష్టంగా పలుకుతున్నా. ఓబేదేదోము, ఓబేదేదోము. ఆ ఇంటి వారు, మీరు ఆ పేరు గుర్తు పెట్టుకోండి, ప్రార్థన చేయండి. దేవా, ఓబేదేదోము ఇంట్లో ఆ నిబంధన మందసం వచ్చినప్పుడు, లేకపోతే యెహోవా మందసం వచ్చినప్పుడు ఓబేదేదోము ఇంటి వారిని ఆశీర్వదించావు ప్రభువా. అలాగే ఓబేదేదోము ఆశీర్వదించినటువంటి దేవుడు నేటికి కూడా సజీవుడై ఉన్నావు. నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను, నా చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారందరినీ కూడా ఆశీర్వదించుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా. 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 నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మరలా నేను జ్ఞాపకం చేస్తున్నా, ఓబేదేదోమును ఆశీర్వదించినటువంటి దేవుడు నేటికి సజీవుడై ఉన్నాడు. ఆమె హల్లెలూయా. 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 మీరు అనుకోవచ్చు, ఓబేదేదోములో ఆశీర్వదించుతున్నాడు అనే మాట మాత్రమే చూస్తున్నాం. ఓబేదేదోములో వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు లేవంటారా? ఉండవంటారా? ఉన్నాయి. ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో కూడా లోకంలో తిరిగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో కూడా లోకం వైపు ఉండేటువంటి వారు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో కూడా లోకానికి అనుకూలంగా నడిచినటువంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు ఆయన యొక్క ఆయన మందసం. చాలా సందర్భాలు నేను ఎట్లా చెప్తానంటే, కుటుంబ యజమాని ఎవరైతే ఉంటారో ఆ యజమాని దేవుణ్ణి తన జీవితంలోనికి ఆహ్వానిస్తే ఆటోమేటిక్గా కుటుంబం అంతా కూడా మార్చబడుతుంది. ఈరోజు నాకు దేవుడు ఏదో చిన్నదో పెద్దదో పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు. మా నాన్న ఆయన చేసేటటువంటి పనిని బట్టి, ఆయనకు ఉన్నటువంటి గొప్ప సాక్ష్యాన్ని బట్టి నేను ఒక మాట చెప్తాను. మేము చిన్నపిల్లలప్పటి నుంచి, నేను 4వ తరగతి అప్పుడు, నాకు ఒక 8-9 ఏళ్ళు ఉంటాయి వయసు. ఆ 9 ఏళ్ల వయసు అప్పటి నుంచి మా నాన్న దేవుడిని నమ్ముకొని, దేవునికి నమ్మకంగా ప్రార్థనలు చేస్తూ, ప్రతిరోజు ఉదయాన్నే మా కుటుంబం అంతా, మేము 5 మంది సంతానం, 2 ఆడపిల్లకాయలు, ముగ్గురు ఆడపిల్లకాయలు, 2 మగపిల్లకాయలు, నేనే పెద్దోడిని. అయితే మా నాన్న ప్రార్థన చేసిన దాన్ని బట్టి, ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ప్రార్థన చేస్తాడు, మరలా రాత్రి